అవ్వదు. ఒకసారి కంస కూడా తను అనుకున్నాడు అనమాట, నేను ఎంతమంది రాక్షసాలని పంపిస్తున్నాను కానీ ఎవరు కృష్ణుని చంపలేకగలుగుతున్నారు, ఒక్కసారి చూస్తాను. అసలు అందరు అంటారు తను చాలా అందంగా ఉంటాడు, తను ఇలా ఉంటాడు, ఒకసారి నాకు చూడాలని ఉంది. సో ఒకసారి కంస వెళ్తాడనమాట. సో వెళ్ళి అప్పుడు తనకు తెలియదు కృష్ణ ఎక్కడ ఉంటాడనమాట. సో కొంతమంది గోపికలు అక్కడ ఉంటే తను వెళ్ళి అడుగుతాడనమాట. అంటే తను చాలా సింపుల్గా రెడీ అయ్యి వస్తాడు. సో కృష్ణ అని అతను ఉంటాడు కదా, ఒక అబ్బాయి ఎక్కడ ఉంటాడు అని. సో అప్పుడు అక్కడ పౌర్ణమాసి ఉంది, తనకేదో డౌట్ వస్తుంది అన్నమాట, ఇతను ఎవరు అని. సో ఆవిడ అంటారు, అలా కాదు, కృష్ణని చూడాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఇలా రా అని. సో అప్పుడు పౌర్ణమాసి ఏం చేస్తుందంటే కృష్ణకి ఆ కంసకి ఆ జుట్టుతో పట్టుకుంటుంది, ఆ జుట్టుతో పట్టుకుని లాగుతుంది అనమాట. సో కంస అనుకుంటాడు మేబీ ఇక్కడ ఇలా సిస్టమ్ ఉందేమో, జుట్టుతో లాగుతారేమో, తనకి ఏం చేస్తుందంటే ఇలానే మా సిస్టమ్ ఉంది రా అని. సో అప్పుడు జుట్టుతో తనని లాగేసి యమునలో ములిగేస్తుంది అనమాట. సో కంస చాలా కోపం ఉంటుంది, తనకి చాలా శక్తి అనమాట. కానీ ఇదంతా భరిస్తున్నాడు, ఫోన్లో చూపిస్తారు కృష్ణ అని ఎక్కడ ఉన్నాడు ఒక్కసారి చూద్దామని. సో ఎప్పుడైతే కంసని జుట్టుతో పట్టుకొని ఆ యమునా నదిలో ములిగేస్తుంది, కంస బయటికి వచ్చినప్పటికీ తను ఒక ముసలివాడుగా తయారవుతాడు అనమాట. సో ఒక ముసలి లేడీ కానీ ఒక వృద్ధ మహిళగా తయారైపోయి తన మొహం అంతా ముడతలతో తయారైపోతుంది అనమాట. ఇదేంటి నేను ఇలా తయారైపోయానంటే, ఇప్పుడు నీ కృష్ణుని చూపిస్తాను, అయితే రండి ఎక్కడ ఉంటారు కృష్ణుడు అంటే, అలా కాదు, ఫస్ట్ నువ్వు సేవని అందించాలి, ఇగో ఇక్కడ వస్తున్నాయి కదా ఇదంతా కృష్ణ తాలూకా ఆవులు, ఆ పిడికలు తయారు చేయాలి, ఆ పేడతో నువ్వు పిడికలు తయారు చేయాలి, అప్పుడే కృష్ణుని చూడగలుగుతావు. ఇప్పుడు కంస అంటే నాకు రాదు, పిడికలు ఎలా తయారు చేస్తారు, లేదు అది అవుతేనే నువ్వు లోపలికి వెళ్ళగలుగుతావు. సో అతను ఏదో ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట, కానీ తనకి రాదు. సో రోజంతా ప్రయత్నించినప్పటికీ సాయంత్రం అయిపోతుంది. సో కంస అంటే నేను చాలా ప్రయత్నించాను, నాకు అసలు ఏం రావట్లేదు అని. సో అప్పుడు వీళ్ళు అంటారు, ఇలా కాదు, ఇక్కడ ఎవరైతే సేవని అందిస్తారో వాళ్ళకే కృష్ణ కనిపిస్తారనమాట. సో మొత్తం మీద కంస అంటారు, అయితే సరే నేను తర్వాత రేపు వస్తానంటే నన్ను వదిలేయండి అని. సో అప్పుడు మొత్తం మీద మళ్ళీ పౌర్ణమాసి ఆ కంస తాలూకా జుట్టు పట్టుకొని తనకి మళ్ళీ యమునా నదిలో ములిగించినప్పటికీ తను మళ్ళీ అతని స్వయం రూపంలో వచ్చేసి అక్కడ నుంచి పారిపోతాడు, మళ్ళీ ఎప్పుడు రాడనమాట. నాకెందుకు ఇక్కడ వస్తే ఎలాంటి పనులు చేపిస్తున్నారు, నేను ఒక వీర క్షత్రియుడు, ఎవరికైనా చంపమంటే చంపేస్తాను కానీ పిడికలు చేయడం నాకు రాదు. సో ఎవరైతే వ్రజలో సాధారణంగా ఒక వ్రజవాసిగా ఉండగలుగుతారో వాళ్ళకే కృష్ణ సహజంగా అక్కడ దొరుకుతారు. సో కృష్ణని మనం బలంతోని, మన బుద్ధితో, పౌరుషంతో, మన ధనతో ఆయన కొనలేమన్నమాట. సేవతో, ప్రేమతో, ఆయన గోపికలు ఒక కృప మన మీద ఉంటేనే కృష్ణని మనము పొందగలుగుతాం అనమాట. కృష్ణ 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 లగే, सब कृष्णा 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 लगे, सब कृष्णा